తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పెద్ద సంఖ్యలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఆయా జిల్లాల్లో పేరుగాంచిన పంటల ఆధారంగా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 54 అంశాలపై అధ్యయనం చేసి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. మరోవైపు ఇలాంటి ఒక్కో పరిశ్రమకు 5 కోట్ల రూపాయల వరకు రుణం ఇచ్చేందుకు శ్రీనిధి బ్యాంక్ సుముఖత వ్యక్తం చేస్తోంది. వ్యవసాయం ప్రధాన దేశమైన భారత్లో ఆహార శుద్ధి రంగం ఎంతో ప్రాధాన్యం సంతరించుకోవాలి. ఏళ్ల తరబడి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఈ రంగం పురోగమించడం లేదు. ఒకే పంట నుంచి రకరకాల ఉత్పత్తులు సాధిస్తూ అనేక దేశాలు అద్భుతాలు సృష్టిస్తున్నా మన దేశంలో ఒక పంట ఒక ఉత్పత్తికే పరిమితం కావడం ఆహార శుద్ధి రంగం ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారింది. ఒక పంట నుంచి అనేక ఇతర రకాలను తయారు చేయడమే ఆహార శుద్ధి రంగం ప్రత్యేకత. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయి మనకుంది. కానీ ఇతర దేశాల నుంచి వస్తున్న ఆహార శుద్ధి వస్తువులకు మన దేశమే ప్రధాన విపణిగా మారడం విధానపరమైన వైఫల్యానికి తిరుగులేని నిదర్శనం. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పండ్లు కూరగాయల్లో 30 నుంచి 40% వరకు వృధా అవుతున్నాయి. ఇతర పంటల్లోనూ ఇదే దురావస్థ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఆహార శుద్ధి రంగంలో ఆశించిన స్థాయి అభివృద్ధి లేదు. వరి ధాన్యం, వేరుశెనగ, జొన్న, మామిడి, బొప్పాయి, నిమ్మ, టొమాటో, మిర్చి, పసుపు, గుడ్లు, చేపలు, రొయ్యల ఉత్పత్తి 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సాగవుతోంది. ఎగుమతులు మాత్రం 6%కే పరిమితం. ఏపీలో సుదీర్ఘ సముద్ర తీరం అందుబాటులో ఉన్నా ఎగుమతులు పరిమితంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఈ రంగానికి విశేష ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యేక విధానాలను ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం 2020 నాటికి 5,000 కోట్ల రూపాయల పెట్టుబడుల సాధన దిశగా చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే పెద్ద సంఖ్యలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలు ఇప్పటికే రైతు సంఘాలను ఏర్పాటు చేసి ధాన్యం వంటి వ్యవసాయ దిగుబడుల కొనుగోళ్లను చేపడుతున్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన పేదరిక నిర్మూలన సంస్థ నేతృత్వంలో SHGలు ఉన్న నేపథ్యంలో ఈ సంస్థ ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పరిశ్రమలకు వ్యవసాయ దిగుబడులను సరఫరా చేసేందుకు సెర్ఫ్ రైతులతో సంఘాలను ఏర్పాటు చేయిస్తుంది. వ్యక్తులు, SHGలు, ప్రైవేట్ కంపెనీలు ఇలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయొచ్చు. గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే జిల్లాల వారీగా లాభసాటి పంటలను అంచనా వేసి ఆయా చోట్ల ఎలాంటి పరిశ్రమలు అనుకూలము అనేది ప్రతిపాదించింది. వాటిపై వ్యవసాయ సెర్ఫ్ అధికారులు తాజాగా చర్చించి మరో 54 అంశాలపై అధ్యయనం అవసరమనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు వీటిపై సర్వే నిర్వహించి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతాల్లో కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించి అక్కడి నుంచి ఉత్పత్తులను సేకరించగలిగితే ఫలితాలు ఎలా ఉంటాయనేది సర్వేలో తేలుస్తారు. SHG సభ్యులకు వ్యక్తిగత రుణాలను ఇస్తున్న శ్రీనిధి బ్యాంక్ ఇప్పుడు ఆహార శుద్ధి పరిశ్రమలకు గరిష్టంగా 5 కోట్ల రూపాయల వరకు రుణం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఏటా లక్షల కోట్ల రూపాయల విలువైన పంట ఫలాలు నష్టపోతున్నాం. ఆహార శుద్ధి ద్వారా ఈ నష్టాలను బాగా తగ్గించుకోవచ్చు. దాంతోపాటు పంటకు అదనపు విలువ వస్తుంది. తద్వారా రైతుకు లబ్ధి చేకూర్చవచ్చు. వినియోగదారులకు తక్కువ ధరకు ఉత్పత్తులను అందించవచ్చు.